వాసిలా ఉందన్న బాగుంది. సెకండ్ హాఫ్ బాగుంది. అంటే యాక్చువల్గా కాన్సెప్ట్ ఏంటంటే కాన్సెప్ట్ అదే మదర్స్ అంటే చెప్పండి. ఎక్సలెంట్ రాజా. పండగ పెట్టేసింది త్రివిక్రమ్ అయితే అసలు మాంత్రికులు అన్నారు కానీ పండగ పెట్టింది. ఫస్ట్ హాఫ్ అయితే, సెకండ్ హాఫ్ అయితే పర్లేదు. ఆడ కొద్దిగా ట్విస్ట్లతోని ఆ ప్రకాష్ రాజ్ ఏం చేసిన అనే స్టోర్ అనేది మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం ఆ సంతకం చుట్టే తిరుగుతుంది అన్న. అసలు ఆ బోర్ కొట్టి పాడేస్తుంది. సెకండ్ హాఫ్ మాత్రం మంచి ట్విస్ట్లు అయితే బాగుండే. సెకండ్ హాఫ్ లో అయితే మంచిగా ఎంజాయ్ చేస్తాము. రమకృష్ణ గారి దగ్గర కుర్చీ పాట ఒకటి మంచి హైలైట్ ఉంది. ఇంకో వేరే పాట ఏంటంటే ఆ మందు గురించి ఉండే పాట. ఈ రెండు పాటలు అయితే కొద్దిగా హైలైట్ ఉండే. మహేష్ బాబు గారి లుక్ అయితే బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా తమన్నా అసలుకి వద్దబ్బా, అసలుకి కొద్దిగా అయితే డిసప్పాయింట్. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా పోటీ అంటే సంక్రాంతి కొద్దిగా కష్టం. సెకండ్ హాఫ్ వల్ల కొద్దిగా వచ్చి కానీ చూడొచ్చు. కానీ ఎందుకు ఇంత డిసప్పాయింట్, అసలు మాతల మాంత్రికులు ఇంత మాయ చేసిన ఫస్ట్ హాఫ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగా పెట్టింటే కొద్దిగా సినిమా ఇంకా మంచి ఎంగేజింగ్. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ రావడం వల్ల అసలు కొద్దిగా డిసప్పాయింట్ అవుతున్నాం. సెకండ్ హాఫ్ మాత్రం సాటిస్ఫై అయినాము, కానీ ఫస్ట్ హాఫ్ అయితే డిసప్పాయింట్ అయినాం. కొద్దిగా అంత నచ్చలేదు. సినిమా కాన్సెప్ట్ ఏంటంటే తల్లి. ఎందుకంటే ఆ ప్రకాష్ రాజు కర్త కర్మ క్రియ మొత్తం ప్రకాష్ రాజు అతనే చేస్తాడు అనమాట. తల్లి క్యారెక్టర్, మదర్ అనేది అమ్మ తల్లి క్యారెక్టర్ అనేది కొడుకు గురించి ఎట్లా తల్లి ప్రేమ గొప్పదంటారు కదా, ఎందుకన్నారు లాస్ట్ మాత్రం మెసేజ్ అనిపించింది. సినిమా గుంటూరు కారం అంటే సినిమా అనేది ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అనేది మీకు పక్కా తెలియాలి అంటే వచ్చి సినిమా చూడండి అన్న, మీకే తెలుస్తుంది. ఒకటి చెప్తా, సినిమా ఎలా ఉందంటే